నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునే క్రమంలో కారులో వెళ్తున్న యువకుడు బండరాయిని ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాలైన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడిని రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన గోపు నరేష్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు వేళ పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు కారు ఆపినా ఆగకుండా అధిక వేగంగా వెళ్లి ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న గోపు నరేష్ వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. కానీ కారు వేగాన్ని పెంచి ముందుకు దూసుకు వెళ్లాడు. వేగంతో వెళ్లి సమీపంలోని బండరాయికి బలంగా ఢీకొట్టాడు. దీంతో అందులో ప్రయాణిస్తున్న గోపు నరేష్ అక్కడికక్కడ మృతి చెందాడు. పోలీసులు వెంటనే స్పందించి కారులోని అతడిని బయటకు తీశారు. కానీ అప్పటికి అతడు మరణించినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరేష్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా కామారెడ్డి పోలీస్ శాఖ విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 242 మందిపై కేసులు నమోదు చేశారు. కామారెడ్డి డివిజన్ పరిధిలో 117 కేసులు, ఎల్లారెడ్డి పరిధిలో 55, బాన్సువాడ పరిధిలో 75 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. పలు ప్రాంతాలలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేశారు. సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ఎక్కడికక్కడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. నూతన సంవత్సర వేళ మందుబాబులు మద్యం తాగి సంబరాలు చేసుకున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కామారెడ్డి డివిజన్ పరిధిలో 117 కేసులు, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో 55, బాన్సువాడ డివిజన్ పరిధిలో 75 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలు సైతం సీజ్ చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడపడం ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల ప్రాణాలు, ఇతర వ్యక్తుల కుటుంబ సభ్యుల జీవితంలో ప్రమాదం పడుతుందని పేర్కొన్నారు. వాహనదారులు బాధ్యతంగా వాహనం నడపాలని సూచించారు. సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2020 సంవత్సరానికి జిల్లా వాసులు ఘనంగా ఆహ్వానం పలికారు. కోటి ఆశలతో అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి అడుగులు పెట్టారు. ఉదయం పలు ప్రాంతాలలోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి వరకు నూతన సంవత్సర వేడుకలు అమరాన్ని అంటాయి. గురువారం దినమంతా 2026 సంవత్సరానికి ఘనంగా స్వాగతాన్ని పలికారు. పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ప్రత్యేక సందేశం ఇచ్చి ప్రార్థనలు చేయించారు. కొత్త సంవత్సరం కలిసి రావాలని మొక్కుకున్నారు. యువత, చిన్నారులు పురవీధులు తిరుగుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. సమస్యలు వచ్చిన ప్రతి వారికి విడుదల 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 బయటికి రండి. బయట పడి నుంచి బయటికి రండి. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగా. యేసయ్యా 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 వందనాలయ్యా 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 వందనాలయ్యా. సన్నిధిలోకి మనందరినీ పిలుచుకున్నాడు. Very Jesus. యేసు ఎక్కడున్నాడు? Just we heard the song. మనం ఇప్పుడే అది పాట విన్నాం కదా. Do you know తెలుసా where? ఎక్కడ? Nile asma ke paar. అది ఆకాశం పైన. రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వాహన తనిఖీ అధికారులు అన్నారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ తప్పకుండా ధరించాలన్నారు. ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధృవపత్రాలను వెంట తీసుకెళ్లాలని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రహదారి నియమాలు మరియు హెల్మెట్, సీట్ బెల్ట్ యొక్క ప్రాముఖ్యత, ఉపయోగం గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.